కాస్ట్రగడ్ నాగార్జున గారు కంక్లూజన్ ఏమి ఇస్తారు? సార్ మా వైసీపీ మిత్రులు మాట్లాడుతూ 2 పథకాల గురించి మాట్లాడారు. ఏంటంటే తల్లికి వందనం ఒకటి అని ఎంప్లాయ్మెంట్ గురించి ఒకటి మాట్లాడారు. తల్లికి వందనంలో దాదాపు 87 లక్షల మంది విద్యార్థులు ఉంటే అందులో దాదాపు 64 లక్షల మందికి మాత్రమే ఇస్తున్నా అన్నారు బేసిక్. మరి ఆ రిమైనింగ్ వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లా అంటే మా సోదరులు మరి తెలిసి చెప్పారో తెలియక చెప్పారో ఐఐటి చదివే వాళ్ళకి, ఐఏఎం చదివే వాళ్ళకి, లేదంటే డిగ్రీ చదివే వాళ్ళకి వీళ్ళకి అమ్మఒడి రాదు. ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాం సార్. ఇక్కడ అమ్మఒడికి కొన్ని ఎసెన్షియల్ ఉంటాయి. ఎందులో ఏంది, రేషన్ కార్డు రాకపోతే రాదు, ఆధార్లో ఏదైతే లింకప్ కాకపోతే లింకప్ ఉంటే రాదు, లేదు నెంబర్ ఆఫ్ ఎకరా 10-15 ఎకరాల లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ ఎక్కువ ఉన్న స్టూడెంట్స్కి తల్లిదండ్రులకు ఉంటే వాళ్ళకి రాదు. ఇలా కొన్ని లిమిట్స్ ఉంటాయి. అవి విత్ ద లిమిట్స్తో సాటిస్ఫై అయిన వాళ్ళకే తల్లికి వందనం వస్తుంది. బిహైండ్గా ఉంటే రాదు. ఆ కండిషన్ మేం కాదు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కండిషనే. వైట్ రేషన్ కార్డు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కూడా ఇవ్వాల. అదే కండిషన్ క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి కదా. అలాగే ఇంకెవరికైనా రాకపోతే చాలా విషయాలు నారా లోకేష్ గారు ఎక్స్లో పెడితే స్పందించారు. మీ దగ్గర లిస్ట్ ఉంటే లిస్ట్ తీసుకురండి, మన ఇద్దరం వెళ్దామండి, కన్సర్న్ మినిస్టర్ దగ్గరికి వెళ్దామండి, కూర్చుందాం. రాలేదు సార్, గత 2 సంవత్సరాలు రాలేదు, మీరు రిలీజ్ చేయండి సార్ అని అడుగుదామండి. మీరు ఆ లిస్ట్ బయట పెట్టమంటే ఆ లిస్ట్ బయట పెట్టరు, మళ్ళీ రాలేదు అంటారు. సెకండ్ వన్, మా మేనిఫెస్టోలో క్లారిటీగా చెప్పినాం. ఏం చెప్పినాం, 20 లక్షల ఉద్యోగాలు లేదా నిరుద్యోగ వృత్తి ఆ రెండింటిలో ఒకటి ఇస్తామని చెప్పినాం కదా. ఇప్పుడు మేము ఎట్లా ఉన్నాం, ఉద్యోగాలు తీసుకురావడంలో మేము అందులో సీరియస్గా ఉన్నాం. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి కంపెనీల్లో ఆహ్వానిస్తున్నాం. మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి చేసిన 5 సంవత్సరాల్లో చేసి ఎలక్షన్ అడుగుతా ఉన్నాడు కదా. మరి మాట తప్పాడు, మడం తిప్పాడు కదా. ఎలక్షన్ కానీ వచ్చి ఓట్లు అడగకూడదు కదా. మరి ఎలా అడిగాడు, 24 సిద్ధం అని అడిగాడు కదా. రేపు మరి జిహెచ్ఎం లోకల్ బాడీ ఎలక్షన్స్ మరి ఎలా అడుగుతారు? మీ హామీలేదో మీరు చెప్పండి సార్. మా హామీలు మేము చెప్తాం. మేము 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాం. మేము నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళబోయే లోపు 20 లక్షలు కాకపోతే 18-19 ఇస్తాం కదా. 1 లక్ష అయితే మేము ఇస్తాం. మేము ఇచ్చే ఉద్యోగంకి వెళ్తాం. దాంతోపాటు జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడుకుందాం సార్. ఇబ్బంది ఏముంది, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ అది, మేము ఇచ్చిన జాబ్ క్యాలెండర్ అది. మేము 5 జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. 5 జాబ్ క్యాలెండర్లో 1 జాబ్ క్యాలెండర్ ఇవ్వలేకపోయినా 4 జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పను. డిఎస్సీ ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. మా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, చట్టసభలో మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, నెక్స్ట్ 3 నోటిఫికేషన్లు మేము ఇస్తామన్నావు. మేము 5 ఇద్దాం అనుకున్నాం, 4 ఇస్తున్నాం. ప్రజలకు ఒకటి ఇవ్వలేదు, ఇబ్బంది పడ్డాం. దానికి ప్రజల దగ్గరికి వెళ్తాం. ప్రజలు పర్లేదు సార్, మీరు 5 గతంలో ఒక ఆయన 5 ఇస్తా అన్నాడు, ఒకటి కూడా ఇవ్వలేదు. మీరు కనీసం 5 ఇస్తా అని చెప్పి 4 ఇచ్చారు కదా సార్. మీరు సాటిస్ఫైడ్ సార్, నెక్స్ట్ కూడా అలాగే ఇవ్వండి సార్ అని మాకు ఆస్వాదిస్తారు కదా, ఆశీర్వదిస్తారు కదా. ఎందుకు మీరు ఇదవుతారు? నెక్స్ట్ సింగళూరు వెంకటేష్ గారు మా మిత్రులు చెప్తా, ఎందుకు ఈ కమిటీ లేయటం, ఎందుకు ఈ దండగా, ముగ్గురు కూర్చొని మాట్లాడి డిస్కస్ చేసి పోయింది కదా అంటే, సార్ ఇది ప్రజాస్వామ్యం. ఇప్పుడు జనసేన పార్టీకి అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు అయినా సరే ఆయన డైరెక్ట్ డెసిషన్ తీసుకోవడం లేదు. ఆయన ఒక్కరిదే పార్టీ కాదు, ఆయన కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. ఆయన వాళ్ళతో కూర్చొని చర్చించి ఒక డెసిషన్ తీసుకొని కొంచెం అటు ఇటు వాళ్ళు 10 అన్నారు అనుకో, ఈయన 20 అన్నారు, ఏదో అటు ఇటు కూర్చొని మాట్లాడి డెసిషన్ తీసుకోవాలి. దానికోసం మేము కమిటీలు వేసుకుని తప్పే ఉంది. మేము మా కార్యకర్తలు, మా నాయకులు కూర్చోబెట్టుకోవాలి, మాట్లాడుకోవాలి. వాళ్ళ మనసులో ఉంది మేము తీసుకోవాలి తప్పే ఉంది. అందులో వాళ్ళు చెప్పింది చేస్తామా చేయమా సెకండరీ సార్. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏం చెప్తే వాళ్ళ కింద ఫాలో అవుతారు అనుకో. మాకు అలా కాదు. మా కార్యకర్తలు, నాయకులు కూర్చోబెట్టుకోవాలి. వాళ్ళకి అది కాదయా ఇదా అనుకుని చెప్పుకోవాల్సి ఉంటే వాళ్ళ కష్టాలు మేము వినాలి. అవి తీసుకొని మేము ఎలక్షన్కి వెళ్తాం కదా. ఎందుకు ఇది అవుతారు? దానికి పోతే ఇంకోటి ఏకగ్రీవం గురించి మాట్లాడుతున్నాం సార్. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన 90% ఏకగ్రీవం చేసుకోవడానికి ట్రై చేశాడు. కాబట్టి భారతీయ జనతా పార్టీ, జనసేన గతంలో కొన్నిట్లో పోటీ చేసాం సార్. తిరుపతిలో మా ఒక కార్యకర్తను చంపేయడం కూడా జరిగింది ఇంకా చెప్పాలంటే. సో దాదాపుగా చాలా ఏరియాలోకి మేము బైకాట్ చేసాం. మేము బైకాట్ చేయడానికి ఎందుకు రీజన్ అంటే, ఇప్పుడు బై ఎలక్షన్లో అదే లోకల్ బాడీ ఎలక్షన్లో పోటీ చేస్తే మా మాధవన్న మీద ఏ కేసు పడదు సార్. మా మాధవన్న అటెంప్ట్ మర్డర్ కేసు, గంజాయి కేసు గతంలో పడేవి కాదు. అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద ఇలాంటి కేసులు పడవు, చంద్రబాబు గారి మీద పడవు. ఎవరు మేము పడతాయి? కార్యకర్తలు పడతాయి. ఎవరు బలవుతారు? కార్యకర్తలు బలవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఒక ఇంట్లో ఒక పెద్ద మనిషి వాళ్ళ భార్య కానీ భర్త కానీ ఎలక్షన్ నిలబడితే వాళ్ళ మీద కేసులు కంటే వాళ్ళ పిల్లల మీద కేసులు పెడితే వాళ్ళు ఫారిన్ వెళ్ళడం వీసా కూడా విత్డ్రా అయ్యింది సార్.
అలాంటి కేసులు పడుతుంది కాబట్టి వద్దయ్యా మీరు ఇలాంటి కేసులు ఇరుక్కోవద్దు, ఆగండి, ఏం కాదు, కొంపలు ముంచిది ఏం లేదని చెప్పి చాలా వరకు మేము బైకాట్ చేస్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏంది, కేసులు పడితే ఇంకోటి పడితే మీ సావు మీరు సావండి, మీరైతే నిలబడండి. మేము అట్లా మేము ప్రజాస్వామ్యంగానే ఉంటాం. మేము గొడవలు లేకుండా చూస్తాం. అంబేద్కర్ గారి రాజ్యాంగానే దాంట్లో ఇబ్బంది ఏమి లేదు. సప్తగిరి ప్రసాద్ గారు ఇంకొకటి డిఫరెంట్ సార్, పోయిన ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లో ఎవరు మొహం చూసి గెలిచారంటే జగన్మోహన్ రెడ్డి గారు మొహం అన్నాడు. ఈ రోజు నామినేషన్ అయిపోతే ఎవరు బాధ్యత అన్నారు, ఇన్ఛార్జ్ బాధ్యత అన్నారు. అంటే ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్ పడిపోయింది. మీరేదో ఉన్నారు కేఏపాల్ గారు కూడా అన్నింటిలో పోటీ చేస్తారు సార్, జడ్డా శ్రావణ్ గారు కూడా అన్నింటిలో పోటీ చేస్తారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నింటిలో పోటీ చేస్తారు. సప్తగిరి ప్రసాద్ గారు కంక్లూజన్